హలో అండి. వెల్కమ్ టు ట్రేడ్ స్కూల్ తెలుగు. మనైతే సెన్సెక్స్ ఎక్స్‌పైరీ రోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, దాని వెనక జరిగిన సైకాలజీ ఏంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని, దాంతో పాటే మనం లెవెల్స్ డ్రా చేసుకుంటాం కదా! వాటి వెనక సైకాలజీ డిస్కస్ చేసుకొని రేపటి అనాలిసిస్‌కి మూవ్ అవుదామండి. ఓకే. ఇప్పుడు మనం 5 మినిట్స్ చార్ట్‌లోకి వచ్చాం. మనం దేన్ని ఇంపార్టెంట్‌గా గమనించాం? ఈ హైని గమనించామండి. అంటే ప్రైస్ ఈ హై దగ్గర వస్తున్నప్పుడు ఏం జరుగుతుందనేది గమనించి, అక్కడ ఏమన్నా ఎంట్రీస్ దొరికితే మనం బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. లేదు ప్రైస్ లోలోకి వస్తుంటే ఇక్కడ మనకి లెవెల్ అనేది ఉంది కదా! ఈ లెవెల్ దగ్గర మనకేమన్నా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం, డిస్కస్ చేసుకున్నాం. లేదు ప్రైస్ ఈ లెవెల్ కింద ఉందనుకోండి, ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్‌లో బిహేవ్ చేయడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకున్నాం కదా! కాబట్టి ప్రైస్ ఆ లెవెల్ కింద ఉన్నంత వరకు మనం ఎటు సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకున్నాం, సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ప్రైస్‌లో ఏం జరిగిందనేది గమనిద్దాం ఇప్పుడు. చూడండి ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది? దగ్గర దగ్గర న్యూట్రల్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్‌మెంట్ అనేది ఇచ్చిందండి. ఎక్కడి వరకు వచ్చింది ప్రైస్ అనేది? ప్రీవియస్‌గా ఏదైతే హై చేసుకుందో ప్రైస్ గమనించండి. ఇదే కదా మనకి హై. ఆ హైని క్రాస్ చేసిందో మార్కెట్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్‌తో క్రాస్ చేయలేదు. నెక్స్ట్ ఆ హై దగ్గర ఏం జరుగుతుంది మనకి ప్రైస్‌లో? ఒక చిన్న కన్సల్టేషన్ అనేది జరుగుతుంది కదా! అంటే ఇక్కడ ఫైట్ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు కదా మనం. ఎవరికి? బయర్స్‌కి, సెల్లర్స్‌కి ఫైట్ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చండి. ఎవరు విన్ అవుతారు మనకి? ఎలా తెలిసిద్ది ఎవరు విన్ అయ్యారనేది? ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అయితే బయర్స్ విన్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు. లేదు ప్రైస్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్లర్స్ విన్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మనం ఓవరాల్‌గా డిస్కస్ చేసుకుంటూనే ఉంటున్నాం కదా! ఈ లెవెల్ ఏంటిది? ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. కాబట్టి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఎవరు ఉండడానికి పాసిబిలిటీ ఉంది మనకి? సెల్లర్స్ ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా! మార్కెట్‌లో సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారనుకోండి, ప్రైస్ ఏం జరిగిద్ది? ఫాల్ వచ్చిద్ది కదా! కాబట్టి ప్రైస్‌లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని ఈ లెవెల్ దగ్గర మనం ఎస్టిమేట్ చేస్తాం అనమాట. అక్కడ సెల్లర్స్ ఉన్నారు అని కన్ఫర్మేషన్ ఏది ఇస్తది మనకి? సెటప్ అనేది ఇస్తది కాబట్టి సెటప్ వచ్చే వరకు వెయిట్ చేసి సెటప్ వచ్చిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం మనం. ఇక్కడ ప్రైస్‌లో ఏం జరిగిందో గమనించండి. హై దగ్గర నుంచి ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది. ఫాల్ అయింది. ఇదే ట్రెండ్‌లో ఉంది మీకు. ఇదొక డౌన్ ట్రెండ్‌లో ఉందండి కదా! ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్‌లో ఉంది. డౌన్ ట్రెండ్‌లో ఉంటే ఏం జరగడానికి పాసిబిలిటీ ఉంది మనకి? అగ్రెసివ్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. కానీ ఎక్కడి వరకు వస్తది ఫాలు? ప్రీవియస్‌గా ఎక్కడైతే మనకి బయింగ్ ప్రెషర్ కనిపించిందో, అంటే ఏదైతే ఇంపార్టెంట్‌గా లెవెల్ అని ప్రైస్ అనుకుంటుందో, అంటే మార్కెట్ అనుకుంటుందో, ఆ లెవెల్ వరకు మనకి డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటదండి. ఈ లెవెల్‌ని మనం ఎలా కనిపెడతాం? ప్రైస్ అనేది ఒక అప్ ట్రెండ్‌లో ఉంటే హై బ్రేక్ అయ్యేటప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్? లో అనేది ఇంపార్టెంట్ కదా! ఇదే కదా మనం డిస్కస్ చేసుకుంది. ప్రైస్ హై క్రాస్ చేస్తున్నప్పుడు మనకి లో అనేది ఇంపార్టెంట్. లో ఎలా బిహేవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది మనకి? ఒక సపోర్ట్‌లా బిహేవ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా! కాబట్టి ప్రైస్ లోకి వస్తున్నప్పుడు ఇదొక సపోర్ట్ అనమాట. ఇదే సైకాలజీ అక్కడ అప్లై చేయండి మీరు. ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా? ఫాల్ అయింది. అప్ సైడ్ వచ్చిందా? ఫాల్ అయింది. అప్ సైడ్ వచ్చిందా? ఫాలో అవుతూ వచ్చింది ఇక్కడికి. ఈ హైని మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసిందా? ఏది ఇంపార్టెంట్ మనకి? లో అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ గమనించండి. ఇది కదా రీసెంట్ హై. ఆ రీసెంట్ హైని మార్కెట్ బ్రేక్ చేసిందా? అప్ సైడ్ బ్రేక్ చేసింది. ఏది ఇంపార్టెంట్ మనకి? ఈ లో అనేది ఇంపార్టెంట్ కదా! ఈ 2 లోలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం ఒకటే లెవెల్ అనేది తీసుకున్నాం అనమాట ఇక్కడ. ప్రీవియస్ వీడియోస్‌లో కూడా ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్‌లో ఏం జరిగింది మనకి? ఇక్కడ చూడండి. సపోర్ట్ అనేది తీసుకుంది కదా ప్రైస్. హైలోంచి గమనిస్తే మనకి ప్రైస్ ఎలా ఉంది? ఒక డౌన్ ట్రెండ్‌లో ఉందండి. ప్రైస్ ఎక్కడికొచ్చింది? ఒక సపోర్ట్ జోన్ దగ్గరికొచ్చింది. సపోర్ట్ జోన్ దగ్గర ఎవరుంటారు మనకి? బయర్స్ అనేవాళ్ళు ఉంటారు కదా! కాబట్టి ఇక్కడ ప్రైస్ అనేది ఆగిందనమాట. ఇలా మనం ప్రైస్‌లో ఏ ట్రెండ్ ఉందనేది గమనిస్తూ, ఆ ట్రెండ్ ప్రకారం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం మనం సెటప్ వచ్చినప్పుడు. ఎక్కడి వరకు ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది? చెప్పుకున్నాం కదా! ఇదే సైకాలజీని ఇక్కడ అప్లై చేస్తే మనకి ఇక్కడి వరకు పాసిబిలిటీ ఉంది డౌన్ ట్రెండ్ రావడానికి. ఇక్కడ మనకి ఏమన్నా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇది ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం కదా! ఈ లెవెల్ కింద మళ్ళీ మనం ఎటు సైడ్ ప్లాన్ చేసుకున్నాం? సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదా! ఇలా మనం ఇంపార్టెంట్ లెవెల్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం అండి ప్రెజెంట్ మార్కెట్‌లో. ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మనం బై సైడ్ ఉండాలా? లేదు ఆ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతున్నప్పుడు సెల్ సైడ్ ఉండాలా? అనేది డిసైడ్ అవుతున్నాం అనమాట. ఓకే. మనం డైలీ లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటాం కదా! ఈరోజు కూడా లెవెల్స్ అడ్జస్ట్ చేసుకొని దాని వెనక సైకాలజీని డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు మనం లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ప్రెజెంట్ గమనిస్తే ఇక్కడ మనకి లెవెల్ అనేది ఉంది కదా! ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. దీన్ని కొంచెం అప్ సైడ్ జరుపుతున్నాం అండి. ఎక్కడికి? ఇక్కడికి. ఎందుకు? చూడండి ప్రైస్ యాక్షను. ఇక్కడ ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా? ఫాల్ అయింది. అప్ సైడ్ వచ్చింది. ఇదేంటిది? ఇది రీసెంట్ హై కదా! ఆ హై క్రాస్ కాలేదు మార్కెట్. క్రాస్ అయితే ఈ లో అనేది ఇంపార్టెంట్ అయ్యేది మనకి. ఆ హై క్రాస్ కాకుండా ఏం జరిగింది మనకి? ఈ లో అనేది డౌన్ సైడ్ క్రాస్ అయిపోయిందండి. మనం డౌన్ ట్రెండ్‌లో చెప్పుకుంటున్నాం కదా! ప్రైస్ ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చి లో క్రాస్ అయితే ఏది ఇంపార్టెంట్ అయిద్ది మనకి? హై అనేది ఇంపార్టెంట్ కదా! ఇంపార్టెంట్ అంటే ఎలా డిస్కస్ చేసుకున్నాం దీన్ని? ఒక రెసిస్టెన్స్ లాగా చూస్తున్నాం కదా! కాబట్టి దీన్ని కూడా మనం ఒక రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ లెవెల్‌ని కొంచెం అప్ సైడ్ జరిపి అంటే ఎక్కడికి చెప్పుకున్నాం కదా! ఇక్కడికి జరిపి ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు మనకేమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. అందుకే ఈ లెవెల్‌ని అప్ సైడ్ అడ్జస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ గమనిస్తే మనకి ఇక్కడ లెవెల్ ఉంది కదా! ఈ లెవెల్‌ని నేను చేంజ్ చేయట్లేదు. ఎందుకంటే ప్రైస్‌లో ఇందాక చెప్పుకున్నాం కదా!
అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, ఈ హై అనేది బ్రేక్ అయిపోయింది కదా, హై బ్రేక్ అయిపోతే ఈ లో అనేది ఇంపార్టెంట్ అనమాట. మనకి ప్రెసెంట్ మనకి ఈ లోనే ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆ లెవెల్ని అయితే నేను కదిలించట్లేదు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సైకాలజీ కొంచెం అడ్వాన్స్ లెవెల్లోనే ఉంటుందండి. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి విన్నారనుకోండి, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ మీకు అర్థమైద్ది. నెక్స్ట్ ప్రైస్‌లో ఏం జరగబోతుంది అన్న మైండ్ సెట్ కూడా మీకు బిల్డ్ అయిద్దండి. అంటే మార్కెట్ యొక్క సైకాలజీని అర్థం చేసుకుంటున్నాం అనమాట మనం ఇక్కడ. ఇప్పుడు మనం లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం కదా, రేపటి అనాలిసిస్‌కి మూవ్ అవుదాం. ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ అనేది ఉంది కదా, ఈ లెవెల్‌ని ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ క్రాస్ చేసిద్దో ఇక్కడ నుంచి మనకి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్‌ని డౌన్ సైడ్ క్రాస్ చేసిద్దో ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇలా అయినా ప్లాన్ చేసుకుంటా, లేదు ప్రైస్ రీటెస్ట్ జరిగింది అనుకోండి, ఆ రీటెస్ట్‌లో కూడా నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇక్కడ నా మార్కెట్ వ్యూ ఏంటిది, ఈ లెవెల్ కింద సెల్లింగ్ సైడ్ కదా, కాబట్టి ప్రైస్ ఎలా రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. మనకి వెంటనే ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది కదా మార్కెట్లో, ఎప్పుడు ఎలా వస్తుంది ప్రైస్ అనేది మనకి ఒక డౌన్ ట్రెండ్లో వస్తుంది కదా, కాబట్టి లో క్రాస్ అవుతున్నప్పుడు ప్రైస్ హైలోకి వస్తుంది కదా, అక్కడ నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. లేదు మీరు లోలు క్రాస్ అవుతుంది కదా, ఆ లోలు క్రాస్ అవుతున్నప్పుడు కూడా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ మనకి రిస్క్ రివార్డ్ అనేది కొంచెం మ్యాచ్ అవ్వదు. ఆ రిస్క్ మీకు ఓకే అనుకుంటే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఓవరాల్గా డౌన్ ట్రెండ్లో మనం ఎటు సైడ్ ఉంటాం, సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్కి ఇలా వస్తుంది అనమాట ప్రైస్, ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, ఇలా డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతూ ఉంటుంది అనమాట ప్రైస్. ఈ లెవెల్ కింద నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. చెప్పుకున్నాం కదా ఎక్కడ వరకు. నెక్స్ట్ మనకి లెవెల్ అనేది ఉంది కదా, ఇక్కడ లెవెల్ ఎందుకు డ్రా చేసుకున్నా నేను, ఇది ఒక క్లోజింగ్ జోన్ అండి. ఈ క్లోజింగ్ జోన్ దగ్గర నుంచి ప్రైస్ గ్యాప్ అప్ అయింది కదా, కాబట్టి మళ్ళీ మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుని, అక్కడ ఒకవేళ బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికింది అనుకోండి, నాకు దొరికితే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా బై సైడ్. లేదు అది కూడా మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే నాకు నెక్స్ట్ ఇంకో లెవెల్ అనేది ఉందండి, ఈ లెవెల్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను నా సెటప్ వచ్చినప్పుడు. ఇక్కడ మనం లెవెల్స్ ఎలా డ్రా చేసాం, ఇందా చెప్పాం కదా సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ఆ సైకాలజీ ప్రకారం లెవెల్స్ అనేవి డ్రా చేసేయండి. అది సపోర్ట్ అయినా అవ్వచ్చు, లేదు రెసిస్టెన్స్ అయినా అవ్వచ్చు. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తుంటే నేను దేన్ని ఇంపార్టెంట్గా చూస్తున్నా అంటే, ఇక్కడ ప్రైస్ హై చేసుకుంది కదా, ఈ హైని ఇంపార్టెంట్గా గమనిస్తూ ఎప్పుడైతే మార్కెట్ ఈ హైని అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో అక్కడ నుంచి నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఎలా ప్లాన్ చేసుకుంటా, హై బ్రేక్ అయిన వెంటనే ప్లాన్ చేసుకుంటా, లేదు హైలోకి వెళ్ళి రీటెస్ట్ అవుతుంది కదా, ఆ రీటెస్ట్లో అయినా నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఈ హై అప్ సైడ్ క్రాస్ అయితే ఎక్కడ వరకు, నాకు నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది కదా, ఆ లెవెల్ వరకు నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఆ జోన్ దగ్గర నాకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను నేను. లేదు ఆ లెవెల్ కూడా అప్ సైడ్ క్రాస్ అయిపోయింది అనుకోండి మార్కెట్, అక్కడ నుంచి నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను మార్కెట్లో. ఇప్పుడు లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ, 26,310, దాని తర్వాత 26,235. ఈ లెవెల్ దగ్గర చెప్పుకున్నా కదా, నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. నెక్స్ట్ ఎంత ఉంది, 26,120. ఈ లెవెల్ కింద నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. నెక్స్ట్ ఎంత ఉంది, 25,905 అండి. ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా సెటప్ వచ్చినప్పుడు. దాంతోపాటు చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ హైని మార్క్ చేసుకున్నా అని, ఈ హై దగ్గర జరుగుతున్న సైకాలజీ ప్రకారం కూడా నేను ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి, లైవ్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకున్న తర్వాత. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్ చార్ట్లోకి వచ్చాం. ఇక్కడ మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, ప్రైస్ ఇక్కడ ఈ లెవెల్ని నేను ఇంపార్టెంట్గా గమనిస్తాను చెప్పుకున్నా కదా, ఈ లెవెల్ అప్ సైడ్ క్రాస్ అయితే మార్కెట్ హైలోకి రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నాకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను చెప్పుకున్నాం కదా. ప్రైస్లో ఏం జరిగింది మీరు గమనించండి, ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, డౌన్ ట్రెండ్లో మారింది. ప్రైస్ డౌన్ ట్రెండ్లో మారిందంటే ఎలా అర్థం చేసుకోవచ్చు, మనం ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకోవచ్చు కదా. అది కూడా ఎక్కడ మారింది, ప్రైస్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర మారింది కదా, కాబట్టి మనకి ఇంకో కన్ఫర్మేషన్ అనమాట. రెసిస్టెన్స్ జోన్ దగ్గర సెల్లర్స్ ఉంటారు కాబట్టి ఆ జోన్ దగ్గర మనకి ఏమైనా డౌన్ ట్రెండ్ సెటప్ ఫామ్ అయితే అక్కడ నుంచి ప్రైస్లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అది జరిగింది కదా మనకి ప్రైస్లో, అక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. ఎక్కడ వరకు వచ్చింది, మనం ఏదైతే ఇంపార్టెంట్ లో అని డిస్కస్ చేసుకుంటున్నామో ఒక సపోర్ట్ జోన్ లాగా ఆ లో దగ్గరికి వచ్చిందండి ప్రైస్. అక్కడ ప్రైస్ అనేది కొంచెం ఆగిందనమాట. లాస్ట్ ఏం జరిగింది, మనకి ఆ లెవెల్ని కూడా డౌన్ సైడ్ అనేది బ్రేక్ చేసింది. ఇప్పుడు మనం రేవట్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం అండి, లెవెల్స్ అడ్జస్ట్ చేసుకొని ఎడ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, అప్ సైడ్ లేదా డౌన్ సైడ్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి డౌన్ సైడ్ 2 లెవెల్స్ ఉన్నాయండి. ఆ లెవెల్స్ని రిమూవ్ చేసేసి ఈ కింద ఇంకో సపోర్ట్ లెవెల్ ఉంది కదా, దాన్ని కొంచెం డౌన్ సైడ్ అడ్జస్ట్ చేసాం అనమాట. ఎందుకంటే దాని కింద మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనేది ఉంది కాబట్టి దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం. ఈ రెండింటిని రిమూవ్ చేసాం. రేపు అనాలిసిస్ ఏంటిదంటే నాది, ఇక్కడ మనకి ఏం జరిగింది, ప్రైస్ ఈ లెవెల్ని డౌన్ సైడ్ క్రాస్ చేసింది కదా, కాబట్టి ఇక్కడ నుంచి నేను మార్కెట్లో సెల్లింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటున్నాను అండి. అంటే ప్రైస్లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాను. ఎక్కడి వరకు, నాకు ఇక్కడ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ వరకు చూస్తున్నాను అండి డౌన్ సైడ్. అది కూడా మార్కెట్ ఎలా రావడానికి పాసిబిలిటీ ఉంది, ఇలానే అనమాట, ఫాల్ అప్ సైడ్, ఫాల్ అప్ సైడ్, ఒక డౌన్ ట్రెండ్లో వస్తూ ఉంటుంది మార్కెట్. ఆ డౌన్ ట్రెండ్లో మనం సైకాలజీని అర్థం చేసుకొని ప్రైస్ యాక్షన్లో
అక్కడ మనకి ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఈ లెవెల్ కింద ఉన్నంత వరకు. ఈ రేంజ్ మొత్తాన్ని కూడా నేను సెల్లింగ్ జోన్‌లా కన్సిడర్ చేసుకుంటున్నా. ఈ రేంజ్‌లో నాకేమైనా చిన్న చిన్న బయింగ్ వస్తుందనుకోండి, బయింగ్ వచ్చినా కంగారు పడకుండా ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ దొరుకుతదా అనేది చెక్ చేసుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి నేను సెల్లింగ్ సైడ్. లేదు ప్రైస్ ఇక్కడ హై చేసుకుంది కదా, నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా ఇందాక, సేమ్ అలానే చేస్తున్నా అండి ఈ హైని కూడా. ఎప్పుడైతే మార్కెట్ దీన్ని క్రాస్ చేసిందో ఈ లెవెల్‌ని, ఇక్కడ నుంచి నేను అప్సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నా. ఎక్కడో నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నా, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఫాల్ అయింది కదా మనకి కొంచెం అగ్రెసివ్‌గా, కాబట్టి ఈ జోన్ వరకు నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నా మార్కెట్‌లో. ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ నాకేమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఇక్కడ మనకి హైలో రెసిస్టెన్స్ లెవెల్ ఎంత ఉంది? 59,532. ఈ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. కింద మనకి లెవెల్ ఎంత ఉంది? 58,643 అండి. ఈ లెవెల్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇక్కడ మనం లెవెల్స్ అనేది డ్రా చేసుకోలేదండి మధ్యలో. ఇందాక డిస్కస్ చేసాం కదా అనాలిసిస్‌లో, ఈ హై మనకి ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఆ రెండు లెవెల్స్‌ని మీరు టెంపరరీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెన్సెక్స్ 5 మినిట్స్ చార్ట్‌లోకి వచ్చామండి. ఇక్కడ లెవెల్స్ అనేవి మారలేదండి మనకి. ఎందుకు లెవెల్స్ మారలేదు? ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అయింది మనకి? ఇక్కడ లెవెల్ ఉందా? దాంతోపాటు ఇక్కడ లెవెల్ ఉంది కదా, ఈ రెండు లెవెల్స్ మధ్యలోనే ట్రేడ్ అయిందండి. చూడండి ప్రైస్ ఒక రేంజ్లో ఉంది కదా, మనం ఏదైతే రేంజ్ పెట్టుకున్నామో ఆ రేంజ్లోనే ఉండిపోయింది ప్రైస్. కాకపోతే సైకాలజీని మనం నిఫ్టీలో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సేమ్ సైకాలజీ ఇక్కడ జరిగింది. గమనించండి మీరు, ఇక్కడ ప్రైస్ హైలోకి వచ్చిందా, ఈ లెవెల్ దగ్గర నుంచి ఏం జరిగింది మనకి? ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఎక్కడి వరకు వచ్చింది? మనం ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ లాగా తీసుకున్నామో ఆ లెవెల్ దగ్గరికి వచ్చిందండి ప్రైస్. డిస్కస్ చేసుకున్నది ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది, సేమ్ అదే లెవెల్ దగ్గరికి వచ్చి ప్రైస్ అనేది ఆగిందనమాట. రేపటి అనాలిసిస్ ఏంటిదంటే నాది, ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని డౌన్ సైడ్ క్రాస్ చేద్దో సేమ్ నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఎందుకంటే ప్రైస్ డౌన్ ట్రెండ్లో మారిద్ది అనమాట. మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ని డౌన్ సైడ్ క్రాస్ చేసిద్దో, ఎక్కడ వరకు డౌన్ సైడ్ ఉంటుంది మార్కెట్, నెక్స్ట్ మనకి లెవెల్ అనేది ఉంది కదా 84,801, ఈ లెవెల్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. లేదు ప్రైస్ హైలోకి వస్తుంటే మనకి లెవెల్ ఎంత ఉంది? 85,781, ఈ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఎందుకు అక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటా? అక్కడి నుంచే కదా మనకి అగ్రెసివ్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కొంచెం. కాబట్టి మళ్ళీ ప్రైస్ ఆ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు నాకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. దాని తర్వాత ఎక్కడుంది మనకి లెవెల్ అనేది, రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ ఉంది 86,077, ఆ లెవెల్ దగ్గర కూడా నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇక్కడ మనం ఈ వీడియోలో ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేసుకున్నామో వాటిని కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కిందే తీసుకొని మీ ఓన్ అనాలిసిస్ మీరు చేసుకున్న తర్వాతనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేసి, డౌట్స్ ఉంటే కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.